వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి చాలా మంది నుంచి వచ్చినటువంటి అతిథులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వినపడుతుందండి కరెక్ట్గా? ఇప్పుడు మా బావగారు గోవింద మురళి గారు పూజుడు, ఆయన ఒక రోజు ఫోన్ చేసి ఉదయాన్నే 3-4 సార్లు ఫోన్ చేసి ఏంటో ఏదో ఎమర్జెన్సీ ఉందేమని చెప్పి మళ్ళా కాల్ చేస్తే మా గోవింద వెంకటేశ్వరరావు ఆయన ఉన్నారు, ఆయన మిమ్మల్ని కలవాలని 2-3 రోజుల నుంచి ఒత్తిడి పెడుతున్నారు, మీరు టైం చెప్తే వస్తాము. ఆయన వస్తారు అన్నారు. సరేనండి, మధ్యాహ్నం రమ్మనండి, 2 గంటల తర్వాత ఖాళీగా వెళ్తారండి. మా బావగారు రోజు నుంచి అంత దూరం నుంచి వచ్చారు. ఇంటికి ఏంటంటే గోవింద సార్ మీకు ముఖ పరిచయం కూడా లేదు నాకు. మీరు పరిచయస్తనే కాదు, నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారండి అంటే, లేదండి మీకు మీ గురించి అందరూ ఎరుగును, మీ గురించి మేము అందరం ఆలోచిస్తూ ఉంటాం, ఇంకేమి పదవి రాలేదని చెప్పి మేము అందరం బాధపడుతున్నాం, కాబట్టి ఈ విషయం మీతో పంచుకోవడానికి వచ్చాను. అంతేకాకుండా ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని సన్మానించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అని ఆయన వచ్చిన ఉద్దేశం తెలియజేశారు. దానికి నేను చెప్పింది ఏంటంటే, అదే విషయం మీ దగ్గర కూడా చెప్తాను. ఒక ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకోవాలని అనడం ఎంత అసహ్యంగా ఉంటుందో, నాకు ఉద్యోగం ఇవ్వు, నన్ను ఉపయోగించుకో, నా సేవను ఉపయోగించుకో అని అనడం అంత అసహ్యంగా ఉంటుందండి. నేను ఇంకొకరిని అడగాల్సిన అవసరం నాకెందుకు? ఎవరికన్నా అవసరం ఉంటే చెప్తారు, దాని ప్రకారం పోవాలి. దీని గురించి మీరు అందరూ మనసులో పెట్టేసుకుని ఊరికి బాధపడకండి అది చెప్పా. అదే విషయం ఇక్కడ కూడా ప్రస్తావిస్తారు. ఇకపోతే ఆయన కోరింది ఏంటంటే, ఒక సభ పెట్టి మిమ్మల్ని సన్మానిస్తామని కూర్చున్నారు. అసలు ఈ సన్మానం అనే శబ్దానికి ఆ ప్రాసెస్కే నాకు నచ్చదండి, పొరపాటు చేయమాకండి అని చెప్తే, మీరు రావాల్సింది మా గోవింద అందరూ వస్తారు, అన్ని జిల్లాల నుంచి వస్తారు, మీతో కాసేపు గడపాల్సిందేనంటే నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సరేనండి అయితే మీ గోవింద వారు అన్ని జిల్లాల్లో ఉన్నారంటారు కదా, వాళ్ళందరినీ ఒక 50 మందిని రమ్మనండి, నేను కూడా కూర్చుని వాళ్ళతో 1 గంట 2 గంటలు 3 గంటలు ఎంతసేపు కావాలంటే అంతసేపు టైం స్పెండ్ చేస్తాను. నాకు తెలిసింది వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి తెలిసింది నాకు చెప్తాను. ఒక చర్చా కార్యక్రమంలాగా పెట్టుకున్నాం దీన్ని. కాకపోతే దానికి వేదిక, దండలు, శాలువాలు మాత్రం అవాయిడ్ చేయడం చెప్పారు. మా బావగారు మురళి గారు కూడా అదే సలహా ఇచ్చారు, ఇవన్నీ వదిలేండి వెంకటేశ్వరరావు గారు. అయినప్పటికీ కూడా ఆయన మీరు ఏమీ చేయకపోతే మా గోవింద వాళ్ళు ఏమనుకుంటారు, వల్ల నన్ను తప్పుపడతారు అని చెప్పి ఇది చిన్నపాటిగా చేస్తానండి, ఇది వినేటట్టు లేదు అని చెప్పి సరేనండి. మొత్తానికి నేను వచ్చే ఉద్దేశం ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి కాదండి మహానుభావ. ఒక ప్రళయం నుంచి, ఒక దుర్మార్గం నుంచి, ఒక రాక్షసత్వం నుంచి బయటపడిన రోజులు. ఈ రోజుల్లో గతంలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటి పరిస్థితి సమాజానికి కానీ, రాష్ట్రానికి కానీ, అమ్మవారికి కానీ, గోవింద వారికి కానీ ఎదురు కాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అనే విషయం చర్చించడానికైతే ఇది సందర్భమే. కాబట్టి ఆ విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి నేను సభకు రావడానికి ఒప్పుకున్నాను. అంతేగాని ఈ సభ నా గురించి కాదు,
లేకపోతే నేను ఇంత పోటుగాడిని అంత పోటుగాడిని చెప్పడానికి కాదు, చర్చించుకోవడానికి కూడా కాదని చెప్పి అందరికీ సౌకర్యంగా మనం చేస్తాం. నేను చెప్పిన మాటల ప్రకారం, నా ఉద్దేశం ప్రకారం నేను మాట్లాడిన విషయాలు కూడా ఇదే. ఏంటంటే సరే గోవింద్ గారు అన్నారు కాబట్టి అందరూ అమ్మవారు అందరికీ రిప్రజెంటేటివ్గా ట్రీట్ చేస్తూ ఇక్కడ ఏ విషయం అమ్మవారి గురించి మాట్లాడినా అది సమాజం మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి అటువంటి జనరలైజ్డ్ టర్మ్స్లోనే మాట్లాడతాను. నేను నాకున్న అనుభవంతో ఒక 30 ఏళ్ళు ఉద్యోగం చేసిన అనుభవంతో, ఒక 60 ఏళ్ళు ఈ భూమి మీద బ్రతికిన అనుభవంతో, నేను చూసిన విషయాలు, గమనించిన విషయాలు, నేర్చుకున్న విషయాలు, వీటన్నిటినీ క్రోడీకరిస్తే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఎంతవరకు మీకు ఉపయోగపడితే అంత సంతోషిస్తాను. మిత్రులారా, ఈ రోజున ఈ 21వ శతాబ్దంలో కమ్మవారు ఏదో ఒక స్థాయిలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని కుల సమూహాల్లోనూ, ఓవరాల్గా చెప్పాలంటే మన ఆంధ్ర కుల సమూహాలు అన్నింటిలోనూ అమ్మవారు మంచి ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారని చెప్పారు. ఏ విషయంలో చూస్తున్నా, విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ, వాళ్ళ దేశ విదేశాల్లో వాళ్ళు విస్తరించిన విధానంలో కానీ, వాళ్ళు ప్రవేశించి నిష్ణాతత సాధించినటువంటి రంగాలలో కానీ, ఏ తరాజుతో తూకం వేసినా కానీ అమ్మవారు మిగిలిన వారి కంటే ఒక మంచి స్థానంలో ఉన్నారని చెప్పారు. ఓవరాల్ కానీ ఈ స్థానానికి రావడానికి కారణాలు ఏమిటి, ఈ స్థానానికి ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఎప్పటికీ మనం గుర్తుంచుకుంటేనే ఆ స్థానాన్ని పోగొట్టుకోకుండా, లేకపోతే బాగుపడటం కంటే చెడిపోవడం ఇంకా తేలిక, ఇంకా తక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఒక్కసారి ఏ మూలాల నుంచి అమ్మవారి అభివృద్ధి సాధ్యమైంది, ఏ మార్గాలను అనుసరించడం వల్ల అమ్మవారి అభివృద్ధి సాధ్యమైంది అనేది మనం గుర్తించి గమనిస్తే ఆ మార్గాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగే అవకాశం. బ్రిటిష్ వాళ్ళు రాజ్యం ఆడడం మొదలెట్టిన తర్వాత ఇంగ్లీష్ చదువులు, యూరోపియన్ ఆలోచన విధానాలు, ఆధునిక ఆలోచన విధానాలు, ఆధునిక విద్యా విధానాలు ఇవన్నీ భారతదేశంలోకి దిగుమతి అయిన పరిస్థితుల్లో వాటిని అందరికంటే ముందుగా ఆంధ్ర సమాజంలో అందిపుచ్చుకున్నటువంటి కులం ఏదైనా ఉంది అని అంటే అది కమ్మవారు. అది ఒక చారిత్రక సత్యం, చారిత్రకంగా యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే కొంతమంది గొప్ప వ్యక్తుల ప్రోత్సాహంతో జరిగిందా అనేది కూడా మనం గమనించాలి. ఈ సందర్భంగా ఈ ఆధునిక ఆలోచనలకి దారి తీసినటువంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం కూడా. ఏమిటా ఆధునికత, వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానం ఏమిటి, వాళ్ళు చూపిన మార్గం ఏమిటి మనకి అనేది చూస్తే మూఢ విశ్వాసాల నుండి, అంధవిశ్వాసాల నుండి, మూఢనమ్మకాల నుండి, ప్రాచీనమని చెప్పబడేటటువంటి అజ్ఞానం నుంచి మన ఆలోచనల్ని ఆధునికత వైపు, శాస్త్రీయమైనటువంటి ఆలోచనల వైపు మనల్ని నడిపించిందే వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శనం.
మీరు గమనిస్తే భారతదేశానికి సంబంధించినంత వరకు సాంస్కృతిక పునరుజ్జీవనం ఒక కొత్త రకమైన ఆలోచన, ఆధునికమైనటువంటి ఆలోచన. ఈరోజు మనం అందరం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూడండి, ఇదే ఉంటే అందరికీ తెలిసిందే కదా అనుకునే విషయాలు తెలియని రోజుల్లో సాంస్కృతిక పునరుజ్జీవనానికి భారతదేశంలో మొట్టమొదటి అడుగులు పడింది బెంగాల్. ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క రాజధాని కలకత్తా అవడం వల్ల అక్కడ మొట్టమొదట ఈ యూరోపియన్ ఆరిజిన్ ఉన్నటువంటి మూలాలు ఉన్నటువంటి ఆధునిక ఆలోచన స్రవంతి అక్కడ ఉంటాయి. దాని రిఫ్లెక్షన్స్ కొంత బాంబే అక్కడ కూడా ప్రెసిడెన్సీ ఉండడం వల్ల అక్కడ, దాని తర్వాత మద్రాసులో ఇంకొక ప్రెసిడెన్సీ ఉండడం వల్ల, అన్నిటికంటే ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషను, వాళ్ళు స్థాపించినటువంటి విద్యాలయాలు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కరికులం, అలాగే బెంగాల్లో వచ్చినటువంటి ఆధునిక ఆలోచనలు మొట్టమొదటిసారిగా దిగుమతి చేస్తున్న ఆంధ్రప్రదేశ్. అందుకే మీకు బెంగాల్లో ఎంతమంది చటర్జీలు, ముఖర్జీలు, బోసులు ఉంటారో ఆంధ్రప్రదేశ్లో కూడా అంతమంది పేర్లు బోసులు, చటర్జీలు. శరత్ చంద్ నవలలు తెలుగులో తర్జుమా చేసి సాధారణ గృహిణులు, ఇంట్లో వంట చేసుకునే గృహిణులు శరత్ చంద్ నవలలో చదవడం నేను చిన్నప్పుడు చేశాను. అంటే బెంగాల్లో వచ్చినటువంటి ఆలోచన విధానం ఆంధ్ర సమాజంలో ఎంత చొచ్చుకుపోయిందో మనందరం గమనించాం. ఆ మార్పుల వల్ల వచ్చినటువంటి భావ విప్లవం, ఆలోచనల్లో మెదడులో వచ్చినటువంటి విప్లవం కమ్మవారిలో ప్రత్యేకంగా చెప్పాలంటే త్రిపురనేని రామస్వామి గారు, ఆ తర్వాత రామ వెంకటేశ్వర గారు వీటిని ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళారు. అలాగే అదే రోజుల్లో గురజాడప్పారావు గారు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, ఇలాంటి ఎంతోమంది ఆధునికంగా ఆలోచించినటువంటి బ్రాహ్మణోత్తములు కూడా ఆంధ్ర ప్రజల ఆలోచనల్ని అత్యంత ప్రభావితం చేశారు. దానివల్ల ఆంధ్ర సమాజం ఇన్ జనరల్, అందులో కమ్మవారు ఇన్ పర్టికులర్, చాలా తక్కువ కాలంలో మొట్టమొదటి వరుసలో ఈ పాత అజ్ఞానపు శృంఖలాల నుంచి వెలుగు వైపుకి, స్వేచ్ఛ వైపుకి, భావ విముక్తి వైపుకి ప్రయాణం చేయడానికి అవకాశం కలిగింది. మన తాత ముత్తాతల తరాల్లో జరిగినటువంటి ఈ పెను మార్పుల యొక్క ఫలితమే మనం ఈ రోజున ఇంత మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం. అంతే తప్ప మన ఉన్నతి, మన ఆర్థిక సమృద్ధి ఇవన్నీ మన గొప్పతనము, కేవలం మన తరంలో జరిగినటువంటి గొప్పతనము అనుకుంటే అది తప్పు అవుతుంది, పొరపాటు అవుతుంది. కాబట్టి మన పెద్దలు, పూర్వీకులు వాళ్ళ జ్ఞానం ద్వారా, వాళ్ళ నడవడిక ద్వారా, వాళ్ళ ఆలోచన విధానాల ద్వారా, వాళ్ళ క్యారెక్టర్ ద్వారా, వాళ్ళ వ్యక్తిత్వాల ద్వారా, వాళ్ళు అవలంబించినటువంటి జీవనోపాధి రంగాల ద్వారా, వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి విషయాల ద్వారా మనందరినీ ఒక మంచి మార్గం వైపు నడిపించారు. ఏమిటా సంప్రదాయాలు, ఏమిటా సంస్కృతులు, ఏమిటా అలవాట్లు అని అంటే, అరే బాబు విద్య అనేది అన్నిటికంటే ముఖ్యం, చదువుకోకపోతే గొడ్డుతో సమానం, కాబట్టి ఆస్తులు అమ్ముకునైనా సరే ముందు చదువుకోవాలి అనేది మన బుర్రలో నాటింది మన తాతముత్తారు. అదే ఈ రోజున చక్రవడ్డీతో సహా ఈ కమ్యూనిటీకి ఇంత విలువైనటువంటి ఆర్థిక సౌలభ్యాన్ని కలగజేస్తుంది.
చదువుకు ప్రాముఖ్యత ఇవ్వడం, అలాగే కుటుంబ విషయాల్లో, సామాజిక విషయాల్లో ఆడపిల్లలను చదివించడం, ఆడపిల్లలకి కొంత స్వేచ్ఛనివ్వడం, వాళ్ళని పరదాల మాటలు కట్టిపడేయకుండా వాళ్ళని చదువుకోనివ్వడం, వాళ్ళకి భావ వ్యక్తీకరణ, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే అవకాశం కల్పించడం. కంపారిటివ్ ఫారెన్లో ఉన్నంత సమానత్వం ఉందని చెప్పి నేను చెప్పడం లేదు, కానీ మిగిలిన సామాజిక వర్గాలతో పోలిస్తే కమ్మవారిలో ఈ ఆలోచనలు కొంచెం ముందుగా 2-3 తరాలు ముందుగా రావడం వల్ల వాటి ఫలితాలను మనం ఈరోజు అనుభవిస్తాం. అంతేకాకుండా కష్టపడడం, పొద్దున్నే నిద్ర లేవడం, పరిమితంగా ఖర్చు పెట్టడం, ఎక్కువ సొమ్ము ఆదా చేయడం, ఆ ఆదా చేసిన సొమ్ముని ఊరికే దాచుకోకుండా దాన్ని ఇన్వెస్ట్ చేయడం, కొంత రిస్క్ తీసుకునే ఎబిలిటీస్ పెంపొందించుకోవడం, అలాగే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా దాన్ని ఎదురొట్టి నిలబడడం, పోరాడి సాధించడం, ఇవన్నీ కూడా ఏ సమూహానికైనా, ఒక కుటుంబానికైనా, ఒక వ్యక్తికైనా, ఒక కులానికైనా, ఒక ప్రాంతం వారికైనా, ఒక దేశానికైనా కానీ ఈ లక్షణాల కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఒక విన్నింగ్ కాంబినేషన్. మన అలవాట్లు మనకు ఉన్నాయి, మన సంప్రదాయాలు మనకు ఉన్నాయి, ఇతర సామాజిక వర్గాల సంప్రదాయాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ రెండు మనకు చెప్పకుండానే ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి, సంఘర్షించుకుంటూ ఉంటాయి. అందులో ఏమి రక్తపాతం జరగదు, కొట్లాటలు, కేసులు ఉండవు, కానీ సంఘర్షణ ఉంటుంది. ఇలా పరస్పరం పోటీ పడి సంఘర్షించుకునేటటువంటి సంస్కృతులు, సంప్రదాయాల్లో ఏదో ఒకటే గెలుస్తుంది. ఏది గెలుస్తుందయ్యా అంటే ఏదైతే ఆ కాలానికి అనుగుణంగా, ఆ కాలానికి తగినట్లుగా ఉంటుందో అది గెలుస్తుంది. ఏదైతే కాలానికి అనుగుణంగా లేకుండా వెనకబాటుతనంగా పాతకాలపు వాసనలతో ఉంటుందో అది తాత్కాలికంగా ఓడిపోతుంది. వాళ్ళు కూడా నేర్చుకుని ముందుకు వస్తే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఈ రకంగా అమ్మవారు ఈ రోజున ఉన్నతమైన స్థానంలో ఉండడానికి కారణం పూర్వం నుంచి వాళ్ళు అలవర్చుకున్నటువంటి ఒక కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఆ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని మనం గుర్తించకుండా మన ఊరికే సింహం బొమ్మలు స్కూటర్ వెనకాలో లేకపోతే కార్లు వెనకాలో వేసుకుని మా ఇంటి పేరు ఇది, మా ఇంటి పేరు అది అని అనుకుంటే మనమే గొప్పవాళ్ళం కాదు. ఏ కారణాల వల్ల అమ్మవారు పైకి వచ్చారో ఆ కారణాలని మనం ఆచరించాలి, ఆ మార్గాన్ని ఆచరించాలి, మన పిల్లలకు నేర్పించాలి. అప్పుడే మీ యొక్క ఔన్నత్యం నిలబడుతుంది, మీ ఫ్యామిలీ యొక్క గొప్పతనం నిలబడుతుంది. మీరు ఇప్పటివరకు సాధించినటువంటి విజయాలు ముందు తరాలు కూడా అందుకునేటువంటి అవకాశం. లేకపోతే మనం ఎన్నో కుటుంబాలను చూసాం, ఎన్నో రాజరికాలను చూసాం. పాడుపడిపోయిన మొండి కోడలు ప్రతి ఊర్లోనూ మనకి సజీవ సాక్ష్యాలుగా నిలబడిపోతాయి. ఏంటంటే ఐశ్వర్యం కానీ పెద్దరికం కానీ ఏది శాశ్వతం కాదు. దాన్ని నిలబెట్టుకున్నవాడే దాన్ని ముందుకు తీసుకుపోవడం. ఇది మొట్టమొదటిగా నేను కమ్మవారం అని గర్వించే వాళ్ళందరూ గుర్తించాల్సినటువంటి విషయం. ఇకపోతే తర్వాత ఏం జరిగిందయ్యా అంటే మనం ఒకసారి ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎందుకున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి. మిత్రులారా, నేను పెద్దవారితో, పాఠశాల వారితో జరిపిన సంభాషణ ద్వారా కానీ, నేను చదివినటువంటి లిటరేచర్ ద్వారా కానీ, పెద్దలు ఉన్నారు జనవరి రామారావు లాంటి ఎంతో చదువుకున్న విజ్ఞులతో నా గడిపిన సమయం ద్వారా కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను ఇందాక అన్నట్లుగా సంస్కృతుల యొక్క సంఘర్షణ సామాజిక వర్గాల మధ్యన బయటకు కనపడకుండా, రక్తపాతం లేకుండా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇదే రకంగా
రాజకీయ సంఘర్షణ కూడా అనివార్యంగా సమూహాల మధ్య జరుగుతూనే ఉంటుంది. ఆ సమూహం ఒక సామాజిక వర్గం కావచ్చు, ఆ సమూహం ఒక ప్రాంతం కావచ్చు, ఆ సమూహం ఒక దేశం కావచ్చు. దేశాల మధ్య జరిగినటువంటి సంఘర్షణ యుద్ధాలకు దారితీస్తుంది. దేశం లోపల జరిగేటటువంటి సంఘర్షణ రాజకీయ మార్పులకు దారితీస్తుంది. ఈ సంఘర్షణ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన రాజకీయంగా ప్రముఖమైనటువంటి సామాజిక వర్గాల మధ్యన స్వాతంత్రం రాక పూర్వం నుంచి జరిగేది, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగింది. అది కంటిన్యూస్గా నడుస్తున్నది, ఇవాళకి నడుస్తున్నది. దీన్ని మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన అది కనుమరుగైపోతుంది. దీన్ని ఒక వాస్తవ దృష్టితో మనం అంగీకరించాలి. ముఖ్యంగా నేను మీతో ఇలాగ అన్నట్లు దాదాపు 150 సంవత్సరాల కాలం ఆధునికత వైపు, అభ్యుదయవాదం వైపు, శాస్త్రీయమైనటువంటి ఆలోచనల వైపు ఉండడం వల్లనే కమ్మవారు ప్రగతిని సాధించారు. అంతే తప్ప వాళ్ళకి గాడ్ ఫాదర్లు లేరు. బ్రిటిష్ వాడు మనకన్నా గాడ్ ఫాదర్. ఆ రోజున మనకి ఒక ఎన్టీ రామారావు లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల కమ్మవారు పైకి వచ్చారని చెప్పడానికి వాళ్ళు ఎవరు లేరు. అక్కడ వాళ్ళు ఎవరు లేని రోజుల్లో రైతు వారి కుటుంబాల్లో, ఆధునికంగా ఆలోచించినటువంటి కుటుంబాల్లో, చదువులకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి కుటుంబాల్లో కొత్తగా వచ్చినటువంటి రంగాలు, ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, హాస్పిటాలిటీ హోటళ్ల రంగం కానివ్వండి, రెస్టారెంట్ల రంగం కానివ్వండి, సినిమాల రంగం కానివ్వండి, మీడియా రంగం కానివ్వండి, కొత్తగా వస్తున్నటువంటి రంగాల్లో మొట్టమొదటిగా ప్రవేశం చేసి వాటిలో నిష్ణాతత సంపాదించి వాటిలో అగ్రస్థానాన్ని నిలబడటం ద్వారా వీళ్ళందరూ ఇంత పైకి ఎదిగారే తప్ప ఎన్టీ రామారావు రావడం వల్ల కాదు. ఇది ఒక వాస్తవం. నేను అన్నట్టు స్వాతంత్రం రాకపోవడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సామాజిక వర్గాల సంఘర్షణ జరుగుతూనే ఉంది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 1982 పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇది రచ్చకెక్కి, అంతే తప్ప అంతకుముందు లేదని కాదు. మీరు పాత పుస్తకాలు చదివితే 1952లో ముఖ్యంగా కోస్తాంధ్రప్రదేశ్లో, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లాలో కమ్యూనిస్టులు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దాదాపు పడగొట్టేంత స్థాయికి కమ్యూనిస్టులు ఆ రోజున ఎన్నికల్లో గెలిచారు. అదే కమ్యూనిస్టులు 1955 ఎలక్షన్ వచ్చేసరికి అడ్డగోలుగా ఓడిపోయారు. ఎందువల్ల అంటే 52లో